జీవము మరణము మధ్యలో ఇరుక్కొని పోయానని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన కోరుకున్నదెల్లా ఇక్కడి నుంచి వెడలిపోయి క్రీస్తుతో ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. అది చాలా మంచి తీర్మానము, అందరికీ లాభకరంగా ఉంటుంది. కాబట్టి అలా ప్రతి ఒక్కరూ ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందుకే ఆయన వెళ్తూ వెళ్తూ కూడా మనందరికీ ఒక ధైర్యమును, ఒక నిబ్బరను కలిగించిపోతున్నాడని నేను అనుకుంటాను. కాబట్టి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. దిస్ ఈజ్ యువర్ హార్ట్ జీలింగ్. ఆయన యొక్క తృష్ణ, ఆయన యొక్క కోరిక ఉన్నది. నిరీక్షణ లేకుండా లేదని లేదు, నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చెను. కెన్ ఎవ్రీబడి సే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ఈ నిరీక్షణ కలిగి ఉండాలని ఆయన వెడలిపోయే సమయంలో కూడా ఆయన యొక్క మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కోరిక, ఆయన చివరి మట్టుకు ఇదే ప్రసంగం చేశాడు. అందుకే క్రీస్తునందుండి మృదులైన వారు మొదట లేతురు. ప్రకాష్ అన్న గారు, ప్రకాష్ బ్రదర్ ఈజ్ మై యంగ్ చోటి, అండ్ ఈ బ్రదరు మన మధ్యలో లేకపోవట, అతని యొక్క కోరిక, అతని యొక్క జయప్రదమైన జర్నీ గురించి చివరి మాటల్లో క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది. హల్లెలూయా. ఆయన చెప్పే చివరి మాటలు నా ద్వారా పలికించాడు. నేను ఎక్కడ ప్రీచింగ్ వెళ్ళినా ఆయనను దృష్టిలో పెట్టుకొని నేను ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన గురించి ఎంతో పొగుడుతూ మాట్లాడతాను. కానీ ఇంత త్వరగా మన మధ్యలో నుండి వెళ్తారని నేను అనుకోలేదు. ఎంతో దుఃఖకరము. మరి వారి యొక్క కుటుంబానికి కానీ, సిస్టర్ షీబాకి కానీ, వారి యొక్క రక్త సంబంధులు కానీ నాకు ఎక్కువగా తెలుసు. అతన్ని కలవాలని నేను ఎన్నో మార్లు అనుకున్నాను, ఎన్నో ఫోన్లు చేశాను. అతను బిజీగా, అతడు బయట దేశంలో అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు. అతన్ని కూడా కలవలేకపోయాను. ఇద్దరిని నేను చాలా ఇష్టపడ్డాను మన తెలుగు రాష్ట్రాల్లో. ఒకరు ప్రవీణ్, పగడాల ప్రవీణ్ గారు, రెండవ వ్యక్తి మరి ఈ యొక్క ప్రకాష్ గంటేలే గారు. కానీ వీరిరువురిని కలవలేకపోయాను. జీవంలో ఉన్నప్పుడు నేను కలవలేకపోయాను. అందు నిమిత్తమై నేను ఎంతో బాధపడుతున్నాను, ఎంతో వేదన పడుతున్నాను, ఎంతో మదన పడుతున్నాను. మరి నన్ను ఈ యొక్క సభాముఖంలో ప్రకాష్ గారి పాట శరీరం ముందు నన్ను క్షమించమని కోరుతున్నాను. దేవుడు అతని ఆత్మను ఆయన సన్నిధిలో ఉంచుకొని ఎల్లప్పుడూ ఆ యొక్క కుటుంబానికి కూడా ఆదరణ, ఆప్యాయత, ప్రేమ, రక్షణ కలిగించాలని నేను ప్రార్థిస్తున్నాను. చివరిగా ఒక రెండు మాటలతో నేను ప్రార్థించాలనుకుంటున్నాను. Heavenly Father, thank you for this time. What a gloriful time you have given in our midst, Lord Master. Dear brother, Prakash Gantala has left us. This is your will, Lord Master. Still we magnify your name. We glorify your name. We adore your name, Lord Master. ఇలాంటి సమయము ప్రతి ఒక్కరికి ఇస్తున్నావు. కానీ ఈ స్థితిలో నాకు ఈ విధంగా వచ్చి ప్రార్థించే భాగ్యము దయచేసినందుకు నీ పాదములకు వందనాలు. చేరిన ప్రతి ఒక్కరూ వారి వారి స్థితులను గ్రహించి ఈ తరుణం గురించి ఆయన చేసిన బోధలు, ఆయన యొక్క ప్రతి ఒక్క ఆశను మేము మా మదిలో పెట్టుకొని ముందుకు వెళ్ళేలాగా మాకు మంచి అనుకూల జాగ్రత్త దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ముఖ్యంగా సిస్టర్ షీబా గారి గురించి, వారి ఫ్యామిలీ మెంబర్ వారి గురించి, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించుతూ వేడుకుంటున్నాను నాయన. నేను అర్థించుచున్నాను. వారిని దీవించము, మనోనిబ్బర, గుండె నిబ్బర వారికి దయచేయము.
మంచి ఆత్మవిశ్వాసాన్ని దయచేయము. చేరి ఉన్న ప్రతి ఒక్కరికి అదే విధంగా దయచేయి నాయనా. మేము మానవుడు బలహీనుడు, భక్తిహీనుడు, కానీ మేము ఏడవడం తప్ప, గ్రీవింగ్ తప్ప ఇంకేం చేయలేము. కానీ ఒకటి చేయగలము, మంచి నిరీక్షణ, హోప్ పట్టుకొని మేము జీవించేలాగున మమ్మల్ని అందరినీ దీవించమని, శాంతి సమాధానాలతో, గుండె ధైర్యంతో, ఎన్ని ఆటంకాలు, అడ్డగింపులు, కడగండ్లు వచ్చినా కానీ మేము వాటిని ఈజీగా నిన్ను పెట్టుకొని, మదిలో పెట్టుకొని ముందుకు వెళ్ళేలాగున, ముఖ్యంగా బ్రదరు ఏ విధంగా ముక్కుసూటిగా వెళ్ళాడో అదేవిధంగా అలాంటి ధైర్యము, స్థైర్యము మాకు దయచేయమని ఈ కొద్ది ప్రార్థన యేసు యొక్క పాద పద్మములు పట్టుకొని ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారు